పరిపాలనకు దేవాలయం లాంటి సచివాలయ నిర్మాణంలోనే అవినీతికి పాల్పడే వాళ్లను మీరెప్పుడైనా చూశారా? అమరావతి వెళ్తే ఖచ్చితంగా చూడొచ్చు. రాజధాని నిర్మాణం పేరుతో జరుగుతున్న దోపిడీని చూడొచ్చు. టెండర్ల చాటున సాగుతున్న అంతులేని అవినీతి కథను చూడొచ్చు. అప్పుల మూటలు తీసుకొచ్చి ఆవురావురమంటూ ఆరగించేస్తున్న అవినీతి ఆకలి చూడొచ్చు. తాత్కాలిక సచివాలయం పేరుతో ఏ విధంగా దోచేశారో చూశాం. ఇప్పుడు మళ్ళీ అధికారం వచ్చింది. ఈసారి శాశ్వత సచివాలయం పేరుతో అడ్డగోలు దోపిడీకి పక్కా ప్లాన్ గీశారు. గతంలో ఏ సంస్థలకైతే టెండర్లు ఇచ్చారో మళ్ళీ ఆ సంస్థలకే టెండర్లు కట్టబెట్టారు. చదరపు అడుగుకు ఏకంగా 8,339 రూపాయల చొప్పున దారాదత్తం చేసేశారు సార్. చదరపు అడుగు 4,500 లెక్కన ఇటాలియన్ మార్బల్స్ అంతర్జాతీయ సౌకర్యాలతో 5 స్టార్ హోటల్ లేదా హైరైజ్ బిల్డింగ్స్ కట్టేయొచ్చు. కానీ చదరపు అడుగుకు 8,339 రూపాయలంటే బంగారం ఇటుకలతో గోడ కడుతున్నారా? ప్లాటినం పూతబూస్తున్నారా? అక్కడక్కడ మెరుపుల కోసం వజ్రాలు పొదుగుతున్నారా? ఇవేవీ లేకుండానే పక్కనే ఉన్న కరకట్ట నుంచి ఫ్రీ ఇసుక తీసుకొచ్చి కట్టే బిల్డింగులకు చదరపు అడుగు దాదాపు 9,000 నుంచి 11,000 రూపాయలు చెల్లిస్తున్నారంటే అవినీతి ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. పునాదులు పడకుండానే, గోతులు లేవకుండానే ఇంత అవినీతి అంటే పనులు మొదలైనప్పటి నుంచి పూర్తయ్యేలోపు ఎన్ని వేల కోట్లు మింగేయాలని ప్లాన్ చేశారో అర్థం చేసుకోవచ్చు. 1,00,000 కోట్లు, అక్షరాల 1,00,000 కోట్లు. 1,00,000 కోట్లు అప్పులు తెచ్చాయి, లక్షణంగా దోచేయి. ఈ స్కీమ్నే అమరావతిలో ప్రపంచ స్థాయి రాజధాని ముసుగులో అమలు చేస్తున్నారు. గతంలో 1,151 కోట్లతో కట్టిన తాత్కాలిక సచివాలయం నాణ్యత ఏ స్థాయిలో ఉందో కళ్ళార్పకుండా కనులు విందుగా మనం చూశాము, ఆనందించాము. ఇప్పుడేమో దాదాపు 4,400 కోట్లతో గడుతున్నటువంటి శాశ్వత సచివాలయం నాణ్యతకు కేరాఫ్గా మారుతుందా? అవినీతికి చిరునామాగా మిగులుతుందా? సులభంగా అర్థమయ్యేలా అక్కడ జరుగుతున్నటువంటి దోపిడీని మీకు వివరిస్తాను. ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి. చాలా సింపుల్గా దోపిడీ ఏ విధంగా ఉందనేది దేశ చరిత్రలో సార్ చదరపు అడుగు 8,339 రూపాయలకు ధారాదత్తం చేసినటువంటి ఘనత మన చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. చదరపు అడుగు 1,800 నుంచి 2,000 మించదంటోన్న ఇంజనీరింగ్ నిపుణులు. ఇటాలియన్ మార్బల్స్ అంతర్జాతీయ సదుపాయాలతో కట్టిన చదరపు అడుగు 4,500 మించదు. టవర్ 1, టవర్ 2 పనులు షాపూర్జీ, పల్లోంజీకి కట్టబెట్టారు చంద్రబాబు నాయుడు గారు. టవర్ 1, టవర్ 2 పనుల్ని 1,762 కోట్లకు షాపూర్జీ, పల్లోంజీకి ధారాదత్తం చేశారు. ఇక్కడ చాలా ఆసక్తికరమైనటువంటి పాయింట్స్ ఉంటాయి. 2018లో ఇవే పనులు ఇదే సంస్థకు 932 కోట్లకే ఇచ్చారు. ఇది ఆసక్తికరమైన అంశం. అవే పనులు, అవే సంస్థలు, అవే కాంట్రాక్టులు, అవే బిల్డింగ్లు. కానీ చూడండి ఎంత మారిపోయిందో. ఇక అక్రమాలకు పాల్పడడంతో ఇదే షాపూర్జీ, పల్లోంజీని బ్లాక్ లిస్టులో పెట్టింది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. జిఏడి టవర్ నిర్మాణ పనులు 1,046 కోట్లకు ఎన్సీసీకి కట్టబెట్టింది గతంలో. ఇప్పుడు 2018లో ఇవే పనులు ఇదే సంస్థకు 554 కోట్లకు ఇచ్చారు. చూసారా? జిఏడి టవర్ 1,046 కోట్లకు ఎన్సీసీకి ఇస్తే ఇదే టవర్ కట్టడానికి, ఇవే నిర్మాణాలకు 2018లో 554 కోట్లే. ఇప్పుడు వచ్చేటప్పటికి 1,046 కోట్లు అయింది. అది అంటే డబుల్ చేసేశారు. ఎందుకు ఆలస్యం చేస్తున్నారో మీకు అర్థమవుతోంది కదా. ఇక్కడ ఎవరిని మోసం చేయడానికి, ఏ రైతుల్ని ముంచేయడానికి, ఏ విధంగా దోచేయడానికి ఎలాంటి ప్లాన్లు ఉన్నాయో అర్థమవుతోందా మీకు? దయచేసి అందరూ అర్థం చేసుకోండి. ఇది నా ఒక్కడి వాయిస్ కాదు. ఇక్కడ జరుగుతున్న మోసం గురించి గతంలో ఈ మధ్య కాలంలోనే ఆంధ్రజ్యోతి దినపత్రిక కూడా రాసింది. అవి కూడా మీకు క్లియర్గా నేను చూపిస్తాను. నేను చెప్తే నా మీద అరిచిన వాళ్ళు ఉన్నారు, నా గురించి గట్టిగా అమరావతి సంబంధించిన వాళ్ళు మాట్లాడారు. అక్కడ జరుగుతున్నటువంటి అవినీతిని మాత్రమే నేను ఎస్టాబ్లిష్ చేస్తున్నా. ఇదే విషయాన్ని ఆంధ్రజ్యోతి రాస్తే నమ్ముతానంటే అది కూడా మీకు నేను చూపిస్తా. 2018లో 554 కోట్లకి ఇచ్చారా? ఇక టవర్ 3, టవర్ 4 పనులైతే 1,545 కోట్లతో ఎల్ఎన్టీకి దారాదత్తం చేశారు. ఇది చూడండి ఇంకా ఆసక్తి. 1,500 కోట్లు ఇదే పనులు ఇదే సంస్థకు 784 కోట్లకు 2018లో అప్పగించారు. 2018తో పోలిస్తే 2,083 కోట్లు పెరిగాయి ఈ టవర్ల నిర్మాణ వ్యయం. టెండర్ల దశలోనే 91.73% పనుల వ్యయం పెంపుపై అంతా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తాత్కాలిక సచివాలయ పనుల వ్యయం 201 కోట్లతో మొదలుపెట్టి గతంలో మొదలుపెట్టింది ఎక్కడ సార్? 201 కోట్లు. అది పూర్తయ్యేటప్పటికి ఎంతకి పెంచేశారు? 1,151 కోట్లు. ఇప్పుడు 4,450 కోట్లకు మొదలుపెట్టారు. మీరు చూడండి ఒక్కొక్క పని ఎంత అవుతుందో. 1,100 కోట్లు ఎక్కడ, 201 కోట్లు ఎక్కడ? 200 కోట్లతో మొదలుపెట్టి 11 ఏదైనా డబుల్ అయింది, 100% పెరిగిందంటే 400 కోట్లు అవుతుంది. 1,100 కోట్లు అవుతుందా? చదరపు అడుగుకు 19,183 రూపాయల చొప్పున బిల్లులు ఆ రోజు తాత్కాలిక సచివాలయానికి వాటికి చెల్లించారు. గతంలో ఇంత దుర్మార్గం నడుస్తుంది. గతంలో ఇచ్చినటువంటి అవే కంపెనీలు
అవే టెండర్లు, అవే నిర్మాణాలు ఈసారి మాత్రం మొత్తం మార్చేశారు, విలువలు పెంచేశారు. చేతిలో ఉన్న 50,000 ఎకరాలు చాలవట, మరో 45,000 ఎకరాలు కావాలట. ఎందుకో తెలుసా? ప్రస్తుతానికి అక్కడ రియల్ ఎస్టేట్ ఢమాల్. ఇది నేను చెబుతున్నది కాదు, మళ్ళీ చెబుతున్నాను. అమరావతికి వ్యతిరేకం కాదు ఇది, అమరావతిలో జరుగుతున్నటువంటి దోపిడీకి వ్యతిరేకం. ఇది నేను చెబుతున్నది కాదు, బాబు గారి సొంత మీడియా చెబుతున్న మాట. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా మరి కాసేపట్లో మీకు నేను చూపిస్తాను. ఈ పడిపోయిన రియల్ ఎస్టేట్ను పైకి లేపాలంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఇంటర్నేషనల్ రైల్వే స్టేషను, ఇంటర్నేషనల్ బస్ స్టాండు ఇవన్నీ కట్టాలట. అసలు ఇప్పటికే కట్టిన తాత్కాలిక భవనాలు, కడతామంటున్న శాశ్వత భవనాలకే అప్పులు తెచ్చి మరి ఏ విధంగా ఖర్చు పెడుతున్నారో ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి. సార్ మనం ఒకసారి ఏదో ఒక భవనంతో పోల్చుకుందాం. ముందుగా పార్లమెంటు భవనానికి ఎంత ఖర్చు అయిందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేస్తే మన చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా వృధా చేస్తున్నారు, ఎందుకు ఇంత ఖర్చు పెడుతున్నారు, రైతులకు మేలు చేయకుండా ఈ దోపిడీ ఏంటి మనకి అర్థమవుతుంది. పార్లమెంటు భవనానికి 970 కోట్లు ఖర్చు అయింది సార్. తెలంగాణ సెక్రటేరియట్ ఎంత అద్భుతంగా కట్టారో హైదరాబాద్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ చూసి మరీ వెళ్ళండి, చూసి మరీ వెళ్ళాలి. 600 కోట్లతో కట్టారు సార్. ఏపీ తాత్కాలిక సచివాలయం 379 కోట్లతో కట్టి చదరపు అడుగు 17,183 రూపాయలు ఖర్చు పెట్టారు. ఇంతకుముందు చెప్పాను కదా, 4,500 రూపాయలు ఖర్చు పెడితేనే ఇటాలియన్ మార్బుల్స్తో 5 స్టార్ హోటళ్ళు, 7 స్టార్ హోటళ్ళు కూడా కట్టొచ్చు. కానీ 17,183 రూపాయలు అంటే అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఐజీసీ కాంప్లెక్స్ తాత్కాలిక అసెంబ్లీ సచివాలయం సహా 6 భవనాలు 552 కోట్లు, చదరపు అడుగు 11,000 రూపాయలకు పైనే. ఇది నెక్స్ట్ ఏపీ తాత్కాలిక హైకోర్టు 173 కోట్ల రూపాయలు పెట్టి ఖర్చు చేసి కట్టారు. అన్ని తాత్కాలికమే, ఇక్కడ శాశ్వతం ఏం లేదు. ఇప్పటికీ 11,000 చదరపు అడుగుకి ఖర్చు పెట్టారు. నెక్స్ట్ ఏపీ హైకోర్టు శాశ్వత భవనం ఇప్పుడు కడతామంటున్నారు. ఎంత ఖర్చు పెడతామంటున్నారంటే 924 కోట్లు ఖర్చు పెడతారట. ఆ గ్రాఫిక్స్ భవనం చూశారు కదా, అలా కట్టడానికి. పార్లమెంటు భవనమే మనం 970 కోట్లతో కట్టేస్తే ఇప్పుడు 924 కోట్లతో హైకోర్టు భవనం కడతారట. ఏపీ తాత్కాలిక అసెంబ్లీ 180 కోట్లు అయితే దాంట్లో 11,000 రూపాయలు పైనే చదరపు అడుగు ఖర్చు అయింది. ఇక ఏపీ అసెంబ్లీ శాశ్వత భవనం కడతానంటున్నారు. 724 కోట్లు, చదరపు అడుగు 6,461 రూపాయలు ప్లస్ ఫర్నిచర్, అంగులు, ఇతరత అన్ని కలిపేసి ఏదో ఒకటి వేసి అది దాదాపు 8,000, 9,000, 10,000, పాత లెక్కకెళ్తే 11,000 కూడా అది అయ్యేటటువంటి ప్రమాదం ఉంది. ఇది భూములు రిటర్నబుల్ ప్లాట్స్ ఎందుకు ఇవ్వలేదు, ఆలస్యం ఎందుకు చేస్తున్నారు, అంచనాలు ఎందుకు పెంచేస్తున్నారు, ఈ దోపిడీకి అడ్డుకట్ట పడదా, రైతులు ఈ రోజుకు కూడా విలవిలలాడిపోతున్నారు రిటర్నబుల్ ప్లాట్స్ రాకుండా. కనీసం మార్కింగ్ కూడా చేయలేదు ఏడాదిన్నరగా చంద్రబాబు నాయుడు గారు. దీనికి రైతులకేం సమాధానం చెబుతారు, ఈ అప్పులు అవినీతి పైన ప్రజలకేం సమాధానం చెప్తారు? ఈ అంశాలపైన మాట్లాడదాం.